సో కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్లో 8th ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారమ్మా. సో రీడ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y for which the distance between the points P and Q is 10 units. P నుంచి Qకి డిస్టెన్స్ 10 యూనిట్స్ ఉంటే ఇక్కడ Qలో సెకండ్ వాల్యూ ఆర్డినేట్ వాల్యూ మిస్ చేసి ఆ ప్లేస్లో ఏ నంబర్ ఉండాలి అంటున్నాడు. అంటే వాడు ఏం చేస్తాడు, ముందుగానే ఇక్కడ ఒక నంబర్ ఉండాలి, ఆ రెండింటికి డిస్టెన్స్ కనుక్కుంటే 10 యూనిట్స్ వచ్చింది, ఆ నంబర్ని రబ్ చేసేసి y పెట్టి మనల్ని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏ నంబర్ ఉంటే 10 యూనిట్స్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం, ఓకేనా? సో PQ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సొల్యూషన్ డిస్టెన్స్ PQ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ రాయండమ్మా. సో మీకు బాగా అలవాటు అయితే పర్వాలేదు, అలవాటు కాకపోతే ఇలా రాసుకోండి. నౌ గివెన్ దట్, ఈ తర్వాత రాద్దాం, ముందు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లేదు రాస్తున్నా పర్వాలేదు. గివెన్ దట్ ఏమిచ్చారు, పీకి క్యూకి డిస్టెన్స్ కనుక్కుంటే 10 యూనిట్స్ వచ్చిందని ఇచ్చారమ్మా. సో ఇప్పుడు మన పీకి క్యూకి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ ఇంకొకటి కేర్ఫుల్గా ఉండండి అమ్మా. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇదేమో వాల్యూలో మైనస్ వచ్చింది. బెటరు చిన్న బ్రాకెట్ ఒకటి పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 10. సో PQ అంటే P నుంచి Qకు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ కనుక్కున్నాను, అది 10 యూనిట్స్ అన్నారు, 10 రాశాను. నెక్స్ట్ స్టెప్లో 10 మైనస్ 2 8 స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఇక దీన్ని సింప్లిఫై చేస్తే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. బీ కేర్ఫుల్ అమ్మా, చాలామంది ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ 3 టర్మ్స్ రావాలి. ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో y ఉంది కాబట్టి y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. పర్లేదా, డైరెక్ట్గా రాసేస్తున్నాను. 3 స్క్వేర్ అని రాయకుండా 9 అని రాసేస్తున్నాను. తర్వాత వైని 3ని రెండింటిని 2తో మల్టిప్లై చేస్తే 6y వస్తుందమ్మా, ఈక్వల్ టు 10. సో ఈ రూట్ పోవాలి అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి వీటిని రీఅరేంజ్ చేసుకుంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రీఅరేంజ్ కూడా చేద్దాం. y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 64 ప్లస్ 9 73 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అమ్మ జాగ్రత్త, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రావడం వల్ల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ 10 స్క్వేర్గా మారుతుంది. సో ఫైనల్గా ఇది వస్తుంది మనకి. సో దిస్ ఈక్వల్ టు y square plus 6y plus 73 is equal to 100. సో దీన్ని సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందమ్మా. y square plus 6y plus 73 minus 100 is equal to 0. Now y square plus 6y minus 27 వస్తుందమ్మా. 100లో నుంచి ప్లస్ 73 మైనస్ 100 మైనస్ 27 వస్తుంది. దీన్ని మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ 4లో స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ యూజ్ చేయొచ్చు, లేదా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది కాన్ఫిడెంట్గా ఉంటే అది చేసేయండి.
అంటే పర్టికులర్గా మీరు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ యూజ్ చేయాలి లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాని యూజ్ చేయాలి, ఒకటి చేస్తే ఇంకొకటి మార్కులు ఇస్తారా లేదా అది ఏమొద్దమ్మా, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేస్తున్నాను. ప్లస్ 6y ఉంది కదా, దీన్ని 9y మైనస్ 3yగా రాసుకుంటున్నాను. మీకు రాకపోతే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ఇంకొక వీడియో ఉందండి, అది చూడండి, అది అర్థమైపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. నా ఈ ప్లస్ 6yని ఇలా రాశానమ్మా. నెక్స్ట్ y ఇంటూ వై ప్లస్ 9 కామన్ తీసాను, ఖచ్చితంగా ఇక్కడ కూడా y ప్లస్ 9 వస్తుంది. దెన్ ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తే దిస్ ఈక్వల్ టు 0. నౌ y ప్లస్ 9 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 0. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ గురించి మీరు భయపడకండి, నా వీడియో చూడండి, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఇచ్చాను, అది ఒకసారి ఆ వీడియో మీరు వాచ్ చేయండి. అది చేస్తే ఇది ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, y ప్లస్ 9 y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇవి రెండు ఫ్యాక్టర్స్ అంటాం. రెండు నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చిందంటే ఖచ్చితంగా y ప్లస్ 9 అన్న 0 అయి ఉండాలి, ఆర్ y మైనస్ 3 అన్న 0 అయి ఉండాలి. దట్ మీన్స్ y ఈక్వల్ టు మైనస్ 9 ఆర్ y ఈక్వల్ టు ప్లస్ 3. అంటే ఈ ప్లేస్లో మీరు మైనస్ 9 రాసిన దీని యొక్క డిస్టెన్స్ 10 యూనిట్సే వస్తుంది. y ప్లేస్లో ఇక్కడ ప్లస్ 3 రాసిన ఈ రెండిటి యొక్క డిస్టెన్స్ 10 యూనిట్సే వస్తుంది అని మీనింగ్ అమ్మా. అంటే వైకి ఒక వాల్యూ కాదు, 2 డిఫరెంట్ వాల్యూస్కి ఇది ట్రూ అవుతుంది అని మీనింగ్ అమ్మా. ఓకేనా, ఇది జాగ్రత్తగా చూడండి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి 10 యూనిట్స్ అన్నారు కాబట్టి ఈ రెండు చేస్తాం మనం. అంటే y ఈక్వల్ టు మైనస్ 9 అవ్వచ్చు, y ఈక్వల్ టు 3 ఏదైనా అవ్వచ్చు. సో 2 అవ్వచ్చు, r అన్నాం కదా, 2 అవ్వచ్చు లేదా ఒకటే ట్రూ అవ్వచ్చు. సో ఒకసారి మీరు చెక్ చేసి ఏది అవుతుంది అనేది మీరు చూడండి. ఓకేనమ్మా.